ఎందుకు వచ్చిన గొడవ అంటే విను. నువ్వు ఇలాంటి దౌర్జన్యానికి దిగుకు రాము. నా మాట విను. దౌర్జన్యం దుర్మార్గం అనేవి నీ కొడుకు తెలియని మాటలమ్మా. సగం చచ్చి బ్రతుకుతున్న బీదల నోటి దగ్గర కూడి లేకపోతే నీ రాబందుల్ని చూస్తూ ఊరుకోలేనమ్మా నేను. అలాంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పే ప్రయత్నంలోనే ఈ చిన్న దెబ్బ తగిలింది. రోజు ఎవరో ఒకరి కోసం ఇలా తగాద పడుతూనే ఉంటావు కదా. పోనీ మన కోసం ఎవరితో నేను తగాద పడాల్సిన విషయం ఉంటే చెప్పమ్మా. విషయంలో తగాదాలో తలవచ్చడం మానేస్తాను. అదే మనకేం తగాదండి. కానీ రాము, నాదొక్కటే కోరిక, నువ్వేదైనా పనులు చేరాలి. నాకు పని చేయాలనే ఉందమ్మా. కానీ ఈ కొద్ది చదువు నాకేం పని దొరుకుతుంది చెప్పు. ఆ తప్పు నాదేరా. బ్రతుకు బరువైపోయి నీ చదువు భారం అయిపోయి మాన్పించేశాను. ఆ తప్పు నాదే. కాదు, ఆ తప్పు నీకు కాదు. నిన్ను నన్ను పెట్టులేని వాళ్ళని చేసి తన దాకా తీసుకుని మీ స్త్రీ వాళ్ళు. మీ నాన్నగారి గురించి అలా అనుకో. ఆయన దేవుడు. దేవుడు కనుకనే మనకు కనిపించడామా? దేవుడు కనుకనే బండ్రాయన దూరంగా ఉండిపోయాడా? మీ నాన్నగారి గురించి నిజం తెలుసుకునే రోజులు వస్తాయిరా. నాన్న కన్నీళ్లతో భయపెడతాను. దేవుడు చల్లగా చూస్తే మీ నాన్నగారు త్వరలోనే ఎదురవుతాను. విడిపోయిన మన కుటుంబం మళ్ళీ కలుస్తుంది బాబు. అమ్మా, కలుస్తుందిరా. నువ్వు అన్నట్టు మగబిడ్డే పుట్టాడు భీముడు. నువ్వు ఉంటే కళ్ళల్లో పెట్టుకుని కాపాడేవాడు. బిల్లు 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 కూడా దుడ్డు ఇల్లియా అద్దనం కాపాడు ఏమప్పా ఫోన్ చేసి. జేబులో డబ్బు లేని వాడి హోటల్కి రావడం తప్పు కదా. చూసుకోబ్బా. ఆగు. బిల్లు అరే బిల్లునా? నా బిల్లు కూడా బలా బిల్లు పోయింది. అయ్యో భయవాడి బిల్లు పోతా దుడ్డు పోతే. డబ్బే కొట్టి పారిపోయి వస్తావా? పద హోటల్కి. ఆ ఓనర్ దగ్గరకు వచ్చి డబ్బు అయిపోయిందని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. నాకు తిక్కరేగిందంటే నీ పంబరేగుతుంది. జాగ్రత్త. అలా ఇంకా ఎక్కువ పట్టించు. నువ్వు మోగవాడివి కావా? మోగవాడినపై మాట్లాడడం మర్చిపోయి చాలా కాలమైంది. కొందరు దొంగనాయాలు చేసిన దుర్మార్గానికి ఫలితంగా అయిన వాళ్లకు దూరమై మనసు విప్పి మాట్లాడుకునేందుకు మనిషి దొరక్క మోగవాణ్ణి అయిపోయాను. ఎవరేం అన్యాయం చేశారు నీకు? అదో పెద్ద కథ పని. వింటే రాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాయి. ఒక రాక్షసుడు చేసిన దారుణానికి గాను నా అన్న జైల్లో పడ్డాడు. తల్లి లాంటి నా వదిన నాకు దూరమైంది. ఆ రాక్షసుడి మీద కసి తీర్చుకోవడానికి వాడిని వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూ ఈ ఊరొచ్చాను. వాడు ఏదో ఒక రోజున నా చేతికి చిక్కకపోడు. వాడు చేసిన దారుణానికి నా చేతిలో వాడు చావకపోడు. అమ్మాయి
నీ మీద పడ్డారు. ఎవరు వాళ్ళు? ధనవంతుల తొత్తులై ఉంటారు. నేను బీదల మనిషిని, అందుకే నన్ను తప్పించాలని వెనక దెబ్బ తీయబోయారు. నన్ను కాపాడావు, నీ మేలు మర్చిపోలేను. నీ పేరు? పిలిచేవాళ్ళు లేక నా పేరు నేనే మర్చిపోయి చాలా కాలమైంది అబ్బాయి. అయితే నేనేమని పిలవను? నేను నిన్ను అబ్బాయిని పిలుస్తున్నానుగా, నువ్వు నన్ను బాబాయ్ అని పిలువు. బాబాయ్. బాగుంది. బాగుందా? బాగుంటే అలాగే పిలువు. ఎక్కడ పని చేస్తున్నావు బాబాయ్? పని కోసం వెతుకుతున్నాను అబ్బాయి. నువ్వు? నేను నువ్వు చేసే పనే చేస్తున్నాను. అయితే రేపటి నుంచి మన ఇద్దరు పని ఒకటేనమాట. ఏమిటా పని? పని ఎత్తుకోవటం. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు బాబాయ్? గుళ్ళో పడుకుంటున్నాను. అదే నా బంగ్లా. ఒరే రాము, బాబాయ్ వస్తాడని మరీ కంగారు పెట్టి వంట చేయించావు. ఏట్రా మీ బాబాయ్? వచ్చేస్తాడమ్మా, 10 గంటకల్లా వచ్చేస్తానని మరీ చెప్పాడు. ఒరే రాము, ఈవేళ నాగల చవితి, పుట్టలో పాలు పోయాలి. అన్ని సిద్ధం చేసి ఉంచాను. మీ బాబాయ్ వస్తే కూర్చోమని చెప్పు. మళ్ళీ పొద్దుపోతే పాలు పోయకూడదు. నేను వెళ్ళి వస్తాను. అలాగే. ఇంత ఆత్మీయమేంటి బాబాయ్? అమ్మ నీ కోసం ఇప్పటిదాకా చూసి పొట్టలో పాలు పోసి వస్తాను. అయ్యో, అమ్మని చూద్దామని పరిగెత్తుకొచ్చాను అబ్బాయి. ఏం చేయ చెప్పు. హోటల్లో ఉద్యోగం ఇస్తాను, ఓన్ వచ్చాక కూర్చోమన్నాడు. ఇప్పుడు దాకా కూర్చొని ఓన్ రాలేదు. సరే ఈ లోపల ఫోన్ చేద్దామని పరిగెత్తుకొచ్చాను. ఒకవేళ అమరావతి లేట్ అవుతుందేమో. ఈ లోపల ఓన్ వస్తే ఆ అవకాశం కూడా పోతుంది అబ్బాయి. అమ్మరావు ఎందుకు? కూర్చో బాబాయ్, మనం ఫోన్ చేద్దాం. సరే. అబ్బా, రోజు హోటల్ తిని జమ చచ్చిపోయింది అబ్బాయి. ఇంట్లో తింటుంటే అమృతంలాగా ఉందనుకో. ఏంటి బాబాయ్ అప్పుడే? ఇంకా పాయసం ఉంది. పాయసం ఉందా? మరి చెప్పాడు కదా అబ్బాయి. ఇది తెలుసా? నీకు ఇష్టమైన పాయసం. ఏంటి బాబాయ్ కన్నీళ్ళు? ఏమిటబ్బాయి, ఇంకా తొందరగా తీపి గుర్తు. ఈ పాయసం అంటే నాకు ప్రారంభం. తాగేనా? మహా గొప్పగా ఉందబ్బా. ఇంతటి కమ్మడి పాయసం వండి పెట్టినా మనం తప్పకుండా చూడాలి. చూసి దండం పెట్టుకోవాలబ్బా. వస్తాను. అలాగే వెళ్ళొస్తానమ్మా. రాము, అదే ఇప్పటిదాకా నీ కోసం చూసి ఇప్పుడే వెళ్ళారమ్మా బాబాయ్. అలాగా? మీ బాబాయ్ని చూడాలని త్వరగా వచ్చేసాను. ఏదో పనుండి వెళ్ళారమ్మా. రేపు ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తారే. కానీ అమ్మా, బాబాయ్ మాత్రం జాతి వచ్చిందండి మనిషి అనుకో.